సార్వత్రిక ఎన్నికల తొలి దశలో 62.37% ఓటింగ్. బెంగాల్లో అత్యధిక శాతం ఓటింగ్ నమోదైనట్టు అంచనా. కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదులు పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పలువురు నేతలపై నిషేధం విధించినట్టు ఈసీ వెల్లడి. ఈ నెల 22 నుంచి మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోలు, బహిరంగ సభల్లో ప్రసంగించనున్న గులాబీ దళపతి. 19వ రోజుకు చేరుకున్న వైసీపీ మేమంతా సిద్ధం యాత్ర, రాత్రికి చిన్నయ్యపాలెంలో బస చేయనున్న జగన్. వైసీపీని చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యం. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కూటమి రావాలన్న చంద్రబాబు. మాజీ సీఎం కిరణ్ కుమార్ కు పెద్దిరెడ్డి కౌంటర్. చిదంబరం కాళ్లు పట్టుకుని కిరణ్ కుమార్ సీఎం అయ్యారన్న పెద్దిరెడ్డి. ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏపీ పీసీసీ చీఫ్ పర్యటన. ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరులో ప్రచారం చేపట్టనున్న షర్మిల. కారు పాడైపోయింది, షెడ్డు నుంచి బయటకు రాదు. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు. మంత్రి పదవి ఇచ్చేందుకు మైనార్టీ నేత దొరకలేదా? కాంగ్రెస్ నేతలను ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు ఈసీ నోటీసులు జారీ. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని వార్నింగ్. భారత్ ఎన్నో దేశాలకు ఆయుధాలు సరఫరా చేస్తోంది. కాంగ్రెస్ దేశ రక్షణ వ్యవస్థను బలహీనపరిచింది అన్న మోడీ. నావికా దళాధిపతిగా దినేష్ కుమార్ త్రిపాఠి నియామకం. ఏప్రిల్ 30న హరికుమార్ ఉద్యోగ విరమణ. మే 1న త్రిపాఠి బాధ్యతలు. మాదాపూర్లో ఐపీఎల్ టికెట్లు బ్లాక్ లో విక్రయిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ టికెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ముమ్మర తనిఖీలు. తెలంగాణ సరిహద్దులో తనిఖీల్లో పట్టుబడుతున్న నగదు, మద్యం, గంజాయి. తిరుమల చుట్టూ కొండల్లో అగ్ని ప్రమాదం. శేషాచలం అటవీ ప్రాంతంలో ఎగిసిపడిన మంటలు. ఢిల్లీ మద్యం కేసులో కీలక మలుపు. సీబీఐ కేసులోనూ అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి. తెలంగాణలో రాగల 3 రోజుల పాటు వర్ష సూచన. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ నిషేధం. ఫలితాలు, సర్వేలు, ఒపీనియన్స్ పోల్స్ ప్రకటించరాదని ఆదేశం. అగ్నివీర్ స్కీంపై యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అధికారంలోకి వస్తే అగ్నివీర్ స్కీమ్ రద్దు చేస్తామని అఖిలేష్ యాదవ్ హామీ. బ్యాలెట్ ఓటింగ్ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. అనుమానాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఈసీకి ఆదేశాలు. లోక్సభ ఎన్నికల వేళ ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లకు డిమాండ్. ఎక్కువగా వినియోగిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ముఖ్య నేతలు. జమ్మూ కాశ్మీర్లో గాలి వానల బీభత్సం. పూంచ్లో కూలిన వంతెన, నిలిచిపోయిన రాకపోకలు. వేసవి రద్దీకి రైల్వే శాఖ సిద్ధం. దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు. దుబాయ్లో కురుస్తున్న వర్షాలు. ప్రయాణాలు రీస్కెడ్యూల్ చేసుకోవాలని సూచన. ఐపీఎల్లో చెన్నైపై లక్నో సూపర్ విక్టరీ. హాఫ్ సెంచరీలతో చెలరేగిన రాహుల్, డికాక్.